అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తమ్ముళ్ళు అయితే చూసారు కదండి, రోజుకి 20 బ్లౌజులు నేను చెప్పిన మెథడ్లో ఈజీ ప్రాసెస్లో నేను చెప్పిన విధంగా కానీ మీరు కట్ చేశారంటే రోజుకి 20 బ్లౌజులు కాదండి 30 బ్లౌజులు కూడా మనము కటింగ్ చేసి మరీ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీ కదండి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడైతే మాత్రం ఒక ఆమె అయితే నాకు 5 బ్లౌజులస్ అయితే ఇచ్చిందనమాట. ఆ బ్లౌజులను అయితే నేను ఈ విధంగా అయితే ఒకదాని మీద ఒకటి పైన పెట్టేసుకునేసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అంటే వేరే వాళ్ళు ఇస్తారు కదా బ్లౌజు, ఆ బ్లౌజులు అనేసి కూడా ఆ విధంగా ఒకేసారిగా మనము టైం అనేది మనకి సేవ్ అవుతుంది, వేస్ట్ అయితే అవ్వదనమాట. ఒకేసారి ఆ విధంగా అయితే ఒక్కరి మెజర్మెంట్ అయితే ఉంటుంది కదా, ఒకే మెజర్మెంట్లో 5-6 బ్లౌజులు అయితే ఇస్తారు కదా, అలాంటివి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకునేసి కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. కటింగ్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి కటింగ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాం కదా ఫ్రెండ్స్. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఏమంటే మళ్ళీ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఒక 30 బ్లౌజులు అనేది ఆ విధంగా కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అప్పటికే మనము ఇమీడియట్గా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిషన్ దగ్గర కూర్చునేస్తాం. కూర్చున్న తర్వాత ఒకరివే కదా టార్గెట్, అందువల్ల అని చెప్పేసి మనం కట్ చేస్తాం కాబట్టి కట్ చేసినట్టయితే మాత్రం హాఫ్ అన్ అవర్కి అంటే టైమింగ్ అనేది చూసేసుకోవాలి. మనం టైమింగ్ అనేది ఎప్పుడు ఫాలో అయితేనే మనకి బ్లౌజెస్ అనేది మనం ఈజీగా తొందరగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోతుంది ఒక రోజులో. టైమింగ్కి ఈ టైంకి అయితే హాఫ్ అన్ అవర్కి ఈ బ్లౌజ్ కుట్టేయాలనేసి టార్గెట్ అయితే పెట్టేసుకోవాలి. అలాంటప్పుడు అయితే మనం రీచ్ అయితే అవుతాము. బద్ధకం అయితే పెట్టుకుంటే మాత్రం అసలు మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వలేము. త్వరగా మనం కస్టమర్స్కి కూడా ఇవ్వలేము అనమాట బ్లౌజెస్ అనేది. ఇంకో విషయం ఫ్రెండ్స్ నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను, కస్టమర్స్ కూడా రావాలి, ఎక్కువగా రావాలి మన దగ్గరకు అనేసి అంటే మాత్రం మనం మాట తీరు కూడా బాగుండాలి. మనం పలకరించే పలుకు కూడా బాగుంటేనే వాళ్ళు కూడా కస్టమర్స్ అనేది కూడా చాలామంది మన దగ్గరకు అయితే వస్తారు. చాలామంది అయితే బద్ధకం అయిపోతారనమాట. అయ్యో ఇన్ని మనం కొట్టలేమే అనేసి అనుకుంటాము. మార్నింగ్ లేస్తాం కదా, ఫ్రెష్ అవ్వాలి. 4 గంటలకు లేసి కూడా మనము లేసామంటే ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకునేసి మొహం కడుక్కునేసి మిషన్ దగ్గర కానీ కూర్చున్నామంటే మనకి ఒక ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. అప్పుడే మనకి ఒక యాక్టివ్నెస్ అనేది వస్తుంది మార్నింగ్ టైంలో. ఆ మార్నింగ్ టైంలో అయితే మాత్రం మనము స్టిచ్చింగ్ దగ్గర కూర్చునేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా 6 గంటల వరకు మనము ఒక 4 బ్లౌజెస్ అయితే కుట్టేయాలి అని ఒక టార్గెట్ అయితే పెట్టేసుకున్నామంటే ఖచ్చితంగా 4 బ్లౌజులు అనేది 6 లోపలైతే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత 6కి అనుకుంటాం కదా, మళ్ళీ ఇంట్లో పనులు అయితే మనకి యాజ్ ఈజీగా ఉంటాయి కదా, ఇంకా ఫ్యామిలీని అన్నీ చూసుకోవాలి కాబట్టి టార్గెట్ మనకి రీచ్ అవ్వాలి. ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. తర్వాత ఏమంటే మళ్ళీ యాజ్ ఈజీగా మళ్ళీ మిషన్ దగ్గరకు అయితే రావాలి. ఇంకా 6 నుంచి అన్ని పనులు చేసుకున్న తర్వాత 9కంతా మన టార్గెట్ అనేది చూస్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, టైమింగ్ అనేది మనం కానీ ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతాము. ఇది డెఫినెట్లీ. మనమైతే మాత్రం టైమింగ్ కానీ ఫాలో కానీ కాకపోతే ఏ పని కూడా మనం చేయలేము. నాకు తెలిసినంత వరకు నేనైతే అదే ఫాలో అవుతాను. కటింగ్ వీడియో అనేది అంత యాజ్ ఇట్ ఈజ్గా పర్టికులర్గా అయితే మాత్రం నేను ఈజీ టిప్లు అయితే చెప్పలేదు. నేను ఉతారుగా అయితే కట్ చేసుకునేసి నేను కట్ చేసే కొలత ప్రకారం అయితే కటింగ్ అయితే చేసుకునేసి వచ్చానమాట. ఎందుకంటే చాలా ఈజీ మెథడ్ ఇది మాత్రము. మీకు సమయానికి ఎన్ని బ్లౌజెస్, రోజుకి ఎన్ని బ్లౌజెస్ కుట్టచ్చు అనే విషయం గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. కటింగ్ వీడియో కూడా నేను పర్ఫెక్ట్గా కటింగ్ వీడియో అనేది పెడతాను ఫ్రెండ్స్. నేను సీనియర్స్, జూనియర్స్, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా కూడా సరే ఈజీ మెథడ్లో అయితే మాత్రం చాలా ఈజీగా ఈ కటింగ్ అనేది నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మడతేసుకున్నాం కదా, అన్ని బ్లౌజెస్ అనేది మడతేసుకునేసి ఇట్లా పెట్టేసుకున్నాం కదా, ఇంకా బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ అనేది దాని మీద పెట్టేసుకునేసి ఇంకా మెజర్మెంట్ ప్రకారం ఇంత కటింగ్ చేసుకోవాలి కదా. 2 పొరలు అయితే తీసేసుకునేసి కటింగ్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. ఒకేసారి కట్ చేయాలన్నా కూడా కొద్ది కష్టంగానే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. అందుకే నేను చెప్తున్నాను, నేను సమయం అనేది చాలా విలువ అనేది. చాలా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేశాను నేను ఇంతకు ముందు కూడా. మనం ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకునేస్తూ మనం మనీ కూడా సేవ్ చేసుకునేట్టు ఉంటుందన్నమాట. ఇంట్లో అవసరాలకు కూడా మనకి కూడబెట్టినట్లుగానే ఉంటుందన్నమాట.
అసలు బయట పోయే పని లేదు. నాకు తెలిసినంత వరకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. టైలరింగ్ అనేది పెద్ద పెద్ద వాళ్ళు జాబ్ చేసి కూడా చాలామంది బయట పోయేసి ఎక్కడెక్కడికో వెళ్ళేసి వాళ్ళ కింద పని చేసుకునేసి వాళ్ళు ఏమన్నా మనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా సరే మనం లీవ్ పెట్టాలంటే వాళ్ళు పర్మిషన్ అడిగి తీసుకొని వాళ్ళు మాకు కుదరదు ఖచ్చితంగా రావాలనేసి అంటే వాళ్ళ కింద పని చేసి ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకు చెప్తున్నాను ఈ విధంగా. కానీ మనం ఇంటికాడ మనకు నచ్చిన టైంలో మనకు నచ్చినప్పుడు బ్లౌజులు అనేది కుట్టుకుంటాము. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇంట్లో పనులు చేసుకుంటాం, పిల్లల్ని చూసేసుకుంటాము. మనం మనీ కూడా ఇంట్లో సేవ్ చేసినట్టు ఉంటుంది, సంపాదించినట్టు ఉంటుంది. మనకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఒక విలువ అనేది కూడా మనం ఇంటి దగ్గర ఉన్నామనేసి అని చేసుకున్నాం, సంపాదిస్తున్నాం అనేసి అని ఒక విలువ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ అనేది చాలా రేట్ అయితే పెరిగిపోయింది కదా, ఇంకా పెరుగుతుంది. ఇంకా వచ్చే ఫ్యూచర్లో కూడా బ్లౌజ్కి అయితే మాత్రం చాలా అన్నీ పెరిగిపోతున్నాయి కదా, బ్లౌజ్కి కూడా ఇంకా పెరిగిపోతుంటాయి. అందుకే చెప్తున్నాను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది ఎప్పుడు మాత్రం మీరు చేతులు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎప్పటికైతే మాత్రం మనకి పనికిరాని విద్య అయితే కాదు, ఎప్పటికైనా మనకి యూజ్ అవుతుంది అనమాట. బయట వాళ్ళు తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోకపోయినా మన ఇంట్లో వాళ్ళవి స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా సరే మనకి మనీ అనేది సేవ్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. కొద్దిగా మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. అందుకు చెప్తున్నాను నేను టైలరింగ్ అనేది చాలా చాలా బెస్ట్ ఆప్షను. టైలరింగ్ నేర్చుకుంటే మాత్రం దానికన్నా మించింది జాబ్ ఇంకొకటి లేదని నా ఒపీనియన్. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. ఇంకైతే నేను మామూలుగా అయితే నేను బ్యాక్ పార్ట్ తనిగా కట్ చేసుకునేసి పెట్టుకునేస్తాము, ఫ్రంట్ పార్ట్ తనిగా కట్ చేసి పెట్టుకుంటాము. మీకు ఈజీగా అర్థమయ్యే మెథడ్లు అయితే మాత్రము నేను నేర్చుకునే విధానం అయితే మాత్రం నేను పెడుతున్నాను కదా, ఈ విధంగా అయితే నేర్చుకున్నాను నేను. ఇది కూడా మెజర్మెంట్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్లో అయితే మాత్రం చూసే వాళ్ళకి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, చూసే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కానీ ఒక్కసారి కానీ 1 or 2 టైమ్స్ కానీ చూసారంటే మాత్రము మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ కటింగ్ కూడా నేను పెడతా. బ్లౌజ్ కటింగ్లు కూడా చాలా మెథడ్లు అయితే ఉన్నాయన్నమాట, చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఈ కటింగ్లు అయితే మాత్రం 4-5 రకాలుగా అయితే ఉన్నాయన్నమాట. కొంతమంది అయితే ఈజీగా నేర్చుకునే కటింగ్లు ఉంటాయి, కొంతమంది ఏమంటే ఇంకో కటింగ్ని ఇష్టపడతారనమాట. ఇట్లా ఈ విధంగా అయితే ఇష్టపడతారు. ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, క్రాస్ బెల్ట్ కూడా చాలా విధంగా చాలా ఇదిగా కటింగ్ అయితే చేస్తున్నారు, స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారనమాట. నాకైతే మాత్రము మామూలుగా అందరూ ఎలా క్లాత్ మడత వేసుకునేసి హోల్ చేసుకునేసి ఒక స్టిచ్ వేసుకునేసి హోల్ చేసుకునేసి మడత వేసుకునేసి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటారు కదా, ఆ కటింగ్ అయితే అది అయితే నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట. షేప్ బెల్ట్ కూడా బాగా కరెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్లో మనకి. చూడండి ఇప్పుడైతే నేను ఒకేసారి తనిగా కట్ చేసుకునే పని లేకుండా ఒకేసారి బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది, ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది, రెండు ఒకేసారిగా కట్ చేసుకోవచ్చు. ఎలాంటి అతుకు లేకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్ అనేది ఒకేసారి పెట్టేసుకునేసి కటింగ్ అయితే చేసుకుంటాను. పైన ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే నేనైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. అది ఫ్రంట్ పార్ట్కి మీకు కొలతలు అయితే బాగా బ్లౌజ్ షేప్లో తెలుస్తుంది కదా. ఈసారి వీడియోలో మాత్రం ఖచ్చితంగా నేను మెజర్మెంట్ కూడా లెక్క ప్రకారం చెప్తాను మీకు, నేను ఎలాంటి డౌట్ అయితే లేకుండా. ఇప్పుడు నేను సమయానికి ఎన్ని బ్లౌజులు కుట్టాలి, రోజుకి ఎన్ని బ్లౌజులు కుట్టాలనే విషయం గురించి, ఈ టాపిక్ గురించి నేనైతే చెప్తున్నాను నేను. ఇది బ్యాక్ పార్ట్ అయితే మాత్రం ఈ క్లాత్ అనేది పైన పెట్టేసుకునేసి ఈ విధంగా రౌండ్ అప్ చేసుకునేసి మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో రౌండ్ అప్ చేసుకునేసి తర్వాత మనకైతే ఇంకా కటింగ్ అయితే చేసుకోవచ్చు. కటింగ్ చేసిన తర్వాత ఏమంటే చూడండి, కటింగ్ చేసిన తర్వాత షేప్ అంతా తెలుస్తూ ఉంది కదా, ఇది ఫ్రంట్ పార్ట్, కింద ఉంది కదా ఈ కింద ఉంది అది బ్యాక్ పార్ట్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు చాలామంది అయితే మాత్రం ఈ టిప్ అయితే తెలియదని నేను అనుకుంటున్నాను. పాత కాలంలో ఈ విధంగా కటింగ్ అయితే చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం సంఖ భాగంలో కట్ చేసాం కదా, ఆ పీస్ని అయితే వేస్ట్ కాకుండా దాన్ని నేను షోల్డర్కి అయితే కట్ చేసుకున్నాను. నేను ఎలాంటి మెజర్మెంట్ అయితే పెట్టేసుకోవడం లేదు, ఎందుకంటే మీకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు నేను కట్ చేస్తున్నాను. నేను మీకు ఖచ్చితంగా కటింగ్ వీడియో అయితే నేను పెడతాను. నేను మెజర్మెంట్ ప్రకారం అయితే మాత్రం ఎంత సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి ఏమి అని మెజర్మెంట్తో పెడతాను. నేను ఒకేసారి తీసుకున్నాం కదా క్లాత్లు అనేది, ఇప్పుడైతే నేను కొద్దిగా 2 పీసులు తీసుకునేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎలాంటి డిఫరెంట్ అనేది లేకుండా ఒకేసారి కట్ చేసినా కూడా మనకి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. ఈ లూజ్ వచ్చే సంఖ భాగంలో లూజ్ అనేది వస్తుంది అనమాట. షోల్డర్ అనేది జారిపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల చెప్తున్నాను నేను, పొరల దగ్గర అయితే ఖచ్చితంగా కొలత ప్రకారం అయితే మనం గీసిన దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి.
ఇంకా హ్యాండ్స్ కూడా అంతే ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈజ్గా హ్యాండ్స్ కూడా ఈ విధంగానే మనము 4 మడతలు అయితే మడతేసుకుంటాం కదా, మడతేసుకునేసి హ్యాండ్స్ అయితే ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా అలానే పెట్టేసుకునేసి ఆల్రెడీ బ్లౌజ్ తీసుకునేసి ఇంకా కటింగ్ అయితే చేసుకుంటాం అంతే ఫ్రెండ్స్. చాలా ఈజీ, అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మాత్రం చాలా చాలా ఈజీ అని నాకు అనిపిస్తూ ఉంది. ఆ వీడియో నేను పెడతాను. నేను ఈ విధంగా అయితే మాత్రం నేను ఇప్పుడు కటింగ్ చూపించాను కదా, ఒకేసారి అతుకులు లేకుండా ఒకేసారి కటింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి మెజర్మెంట్కి కటింగ్ అయితే తీసుకుంటాం కదా. ఇదైతే మాత్రం నాకు తెలిసిన అంతవరకు ఎవరు చూపించలేదనుకుంటా. ఈ విధంగా నేనైతే ఖచ్చితంగా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క పార్ట్తో పాటు నేను ఈజీగా మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే మాత్రము ఈజీగా కూడా తెలియని వాళ్ళు కూడా, అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా, చదువు రాని వాళ్ళు కూడా, తెలియని వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో నేర్చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి గోడలు లేకుండా, ఎలాంటి మనకి తేడా లేకుండా కరెక్ట్గా అయితే మాత్రం మనము కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకొక విషయం, కటింగ్ చేసేటప్పుడు మన ధ్యాస అంతా కూడా సరే ఈ బ్లౌజ్ మీదనే ఉండాలి. టీవీ పెట్టేసుకుంటారు, టీవీ చూస్తూ ఈ కటింగ్ చేసుకుంటారు. కొంతమంది చాలామంది విషయంలో చేశారు, నేను చూశానన్నమాట చాలా టైలర్ని. అంతెందుకు నేను కూడా ఆ విధంగా చేసిన దాన్ని. ఎందుకంటే ఈ టీవీ ఒకటి పెట్టేసుకుంటానమాట. శారీస్ అయితే ఇస్తారు కదా, శారీస్ ఇచ్చినప్పుడైతే పైట కొంగుని కట్టు కొంగుని చూసుకోకుండా ఏం చేస్తారు, రన్నింగ్లోనే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. నేనేమనుకుంటాను, ఈ సీరియల్ చూస్తే ఏమంటే ఈ కటింగ్ చేసుకుంటానమాట. ఆ విధంగా ఉంటాయి పొరపాట్లు. చూడండి, ఇక్కడైతే మీకు ఈ కలంకారీ శారీస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ శారీస్ అయితే మాత్రము తక్కువ బడ్జెట్లోనే కానీ క్వాలిటీ సూపర్గా ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. న్యాచురల్ శారీస్ అనమాట ఇవన్నీ మాత్రం, ప్యూర్ కాటన్ శారీస్ అయితే. ఈ కలంకారీ చాలామంది చేత్తో నేస్తారు కదా, చేత్తో ప్రింట్ వేస్తారు కదనమాట, అదనమాట. చాలా ఎంత బాగుంది చూడండి. ఈ జింకలు, ఈ ఫ్లవర్స్ అంతా కూడా చాలా బాగున్నాయి అనమాట. నేనైతే ఓన్గా అయితే నా వర్క్ అనేసి అని తీసేసుకున్నాను అనమాట. ఎవరికైనా కావాలంటే మాత్రము చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. నేను ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా కొరియర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీకు తక్కువ అమౌంట్కి అయితే మాత్రం ఇచ్చేపిస్తాను. మీకు నేను 830 అయితే పడుతుంది మీకైతే మాత్రము. నాకైతే మాత్రం 800 పడుతుంది అనమాట. 800 గాను 550 రూపీసే నేను తీసుకుంటానమాట. ఇంక డెలివరీ ఛార్జెస్ అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట. 850 పడుతుంది అనమాట ఈ శారీ. మామూలుగా బయట వెళ్ళి తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 1500 అయితే ఉంటుంది. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సమయం అనేది చాలా విలువైనది, సమయం అనేది ఎప్పుడు కేటాయించుకోండి. ఖచ్చితంగా మీకు విజయం అనేది మీ వెంటే ఉంటుంది. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ జింకలు వచ్చి న్యాచురల్గా ఈ పీకాకు నెమలి ఫ్లవర్స్ వచ్చి బాగా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. కట్టుకుంటే కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చాలామంది విలేజ్లో ఉండే వాళ్ళైతే మాత్రము ఇలాంటి మక్కువ అయితే చూపిరనమాట. లెక్చరర్స్ అంటే బిజినెస్ చేసేవాళ్ళు, జాబ్ చేసే వాళ్ళకైతే, బయట వెళ్ళే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందని నా ఒపీనియన్ ఇది మాత్రము. కానీ చాలామంది మా ఊర్లో అయితే అడుగుతున్నారు, తెచ్చి మేము తీసుకుంటామనేసి అంటున్నారు, తెచ్చి ఇవ్వాలి. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.